బైబిలు ఆధారంగా చూద్దాం. 1. పునరుత్థానం అంటే అర్థం ఏమిటి? పునరుత్థానం రిసరెక్షన్ అంటే మరణించిన తరువాత మళ్ళీ జీవించుట, శరీరంతో తిరిగ లేచుట. ఇది ఆత్మ మాత్రమే కాదు, శరీరంతో కూడిన జీవితం తిరిగ పొందుట. యోహాను 11:25 నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. 2. పునరుత్థానం మొదట ఎవరిలో జరిగింది? యేసుక్రీస్తు మొదటి పునరుత్థానమైనవాడు. 1 కొరింథీయులకు 15:20 ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు. అంటే యేసు లేచాడు, తరువాత ఆయనవారందరూ లేస్తారు. 3. పునరుత్థానం ఎందుకు అవసరం? ఎందుకంటే రోమీయులకు 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. మూలభాషలో అందరి ద్వారా వ్యాపించెను. యేసు ద్వారా జీవితం తిరిగ వచ్చింది. పునరుత్థానం ద్వారా మరణంపై విజయం, నిత్యజీవానికి ప్రవేశం, దేవునితో శాశ్వత సంబంధం. 1 కొరింథీయులకు 15:55 ఓ మరణమా, నీ జయం ఎక్కడ? నీ ముల్లు ఎక్కడ? 4. విశ్వాసికి పునరుత్థానం ఎలా ఉంటుంది? విశ్వాసి మరణించినప్పుడు ఆత్మ ప్రభువుతో ఉంటుంది. చివరి దినమున శరీరంతో తిరిగ లేస్తాడు. 1 తెస్సలోనికయులకు 4:16 క్రీస్తునందు మృతులైనవారు మొదట లేచుదురు. ఫిలిప్పియులకు 3:21 మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరమునకు సమానముగా మార్చును. అంటే ఈ పాడైపోయే శరీరం కాదు, మహిమగల శాశ్వత శరీరం. 5. పునరుత్థానం లేకపోతే ఏమవుతుంది? బైబిలు స్పష్టంగా చెబుతుంది. 1 కొరింథీయులకు 15:17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు. అంటే పునరుత్థానం లేకపోతే రక్షణ లేదు, ఆశ లేదు, నిత్యజీవం లేదు. కాని యేసు లేచాడు, అందుకే మనకు ఆశ ఉంది. 6. ఒక వాక్యంలో చెప్పాలంటే పునరుత్థానం అంటే మరణం అంతం కాదు అని దేవుడు ప్రకటించిన మహాసత్యం. యేసులో ఉన్నవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు.